లగచర్ల ఘటన రాజకీయంగా రచ్చ అవుతుంది. భూసేకరణకు వచ్చే వారిపై దాడి చేయాలి అంటూ పట్నం పిలిపించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. దాని ఆధారంగా కేసును ఇంకా గట్టిగా ప్యాక్ చేయాలని చూస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని బీఆర్ఎస్ అంటోంది. అధికారుల మీద దాడి చేయడాన్ని సమర్థించడం సిగ్గుచేటని కాంగ్రెస్ మండిపడుతోంది. లగచర్లలో కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేసిన ఘటనపై పోలీసు విచారణ కొనసాగుతోంది. దాడి ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి అడిషనల్ డీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 20 మందిని అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు కీలక సూత్రధారులు సురేష్, విశాల్ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. రాజకీయ నేతల ప్రోద్బలంతో ఈ దాడి జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచే అఫిడవిట్ ఇచ్చారు. పోలీసులు తన పేరుతో తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. విచారణలో కేటీఆర్ పేరు, కేసు గురించి పోలీసులు ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదన్నారు. కోర్టుకు వచ్చాక తన న్యాయవాది అడిగితే రిమాండ్ రిపోర్టు గురించి తెలిసిందని, అప్పటి వరకు రిమాండ్ రిపోర్టులో ఏముందో తనకు తెలియదన్నారు. లగచర్లలో దాడికి సంబంధించి నరేందర్ రెడ్డికి మరింత ఉచ్చు బిగించే వీడియో బయటకొచ్చింది. అందులో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. భూసేకరణకు వచ్చే వారిపై దాడి చేయాలని పిలుపునిచ్చారు. ఏ ఇబ్బందులు వచ్చినా పూర్తి స్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ వీడియో ఆధారంగా మరో కేసు నమోదు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పై ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా వెనక్కి తగ్గేది లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. లగచర్ల బాధితులకు అండగా ఉంటామన్నారు. చర్లపల్లి జైల్లో లగచర్ల బాధితులను ఆయన పరామర్శించారు. తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళం, తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు పోయొచ్చిన వాళ్ళం. కానీ మా బాధల్లా నీకేదన్నా బీఆర్ఎస్ మీద కోపం ఉంటే నన్నో, కేటీఆర్ నో, మా లక్ష్మారెడ్డినో, మా పల్లా రాజేశ్వరరెడ్డిని జైల్లో వేయండి, మేము పోతాం. కానీ అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసినామని మేము అడుగుతా ఉన్నాం. అటు వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. సబ్ జైలు బయట నిందితుల కుటుంబ సభ్యులను కలిశారు. అందరినీ విడిపిస్తామని వారికి ధైర్యం చెప్పారు. రేప్ కేసులో ఉన్న వ్యక్తి కలెక్టర్ మీద, అధికారుల మీద దాడి చేస్తే బీఆర్ఎస్ నేతలు సమర్థించడం సిగ్గుచేటన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికారం పోయిన తర్వాత వాళ్లు బరి తెగించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు కోమటిరెడ్డి. ఎంత బరి తెగించిందంటే అధికారం పోయిన తర్వాత వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అందుకని పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది. మీరు హత్య చేయనే పర్వాలేదు, నేను చూసుకుంటా అని చెప్పినాడు ఒక పెద్ద నాయకుడు. మాజీ ఎమ్మెల్యే అయితే చెప్పినాడు డబ్బులు గిబ్బులు అన్ని పంపించి ఈ రౌడీ సురేష్ ఆ ఊరే కాదంట, వాళ్ళ భూమే లేదు. దానికి చట్టం తన పని దాన్ని చేసుకుపోతే ఓన్ని వదిలిపెట్టే ముచ్చట లేదు. లగచర్ల ఘటనలో అధికారులపై దాడిని తప్పుబట్టారు మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వం ఈ ఘటనలో అమాయక రైతులపై కేసులు పెట్టకుండా కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్ మీద ఆ రకంగా దాడి జరగడం తప్పు. కానీ ఎవరైతే దోషులున్నారో రాబట్టుకో అమాయక గ్రామీణ ప్రజలందరినీ కూడా ఈరోజు ఒక అక్రమ కేసులు పెట్టడం అనేటువంటి మంచిది కాదు. ఎవరైతే దాన్ని రెచ్చగొట్టారో వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించండి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హై వోల్టేజ్ గా మారిన లగచర్ల దాడి రాజకీయంగా ఒక్కసారిగా హీట్ పెంచింది. ఈ కేసును వదిలేదే లేదని కాంగ్రెస్ అంటుంటే ఎందాకైనా రెడీ అని బీఆర్ఎస్ అంటోంది.